ట్రెడిషనల్ పేరెంటింగ్ అని ఉంది, మోడర్న్ పేరెంటింగ్ అని ఉంది. చాలా మంది అంటే ఇంట్లో మీరు ఇంతకుముందు చెప్పినట్టు మనం పేరెంటింగ్ అనగానే ఫారిన్లో అంటే సెషన్స్కి వెళ్తున్నారు, ఇండియాలో అంటే ఆ సెషన్స్కి పోయి ఇంకా అంత అవేర్నెస్ కూడా ఎవరికి రాలేదు. అందరూ ఏం చేస్తారు, ఇంట్లో వాళ్ళు మా తాతలు ఏం ఫాలో అయినారు, మా అమ్మమ్మ వాళ్ళు ఏది ఫాలో అయినారు, సేమ్ అదే నానమ్మ వాళ్ళు ఏది అదే ఫాలో అవుతుంటారు. ట్రెడిషనల్ పేరెంటింగ్కి మోడర్న్ పేరెంటింగ్ డిఫరెన్సెస్ ఏంటి? అమ్మో చాలా డిఫరెన్స్ ఉందండి. వాళ్ళ మైండ్ సెట్సే చాలా డిఫరెంట్, ఇప్పుడున్న మైండ్ సెట్ ఏది చాలా యూస్ఫుల్? డిఫరెంట్. పాత ఏదైతే ట్రెడిషనల్ అప్రోచ్ వాట్ యూ కాల్, వాళ్ళు ఏంటి అంటే ఒక పర్సన్ మీద రెస్పెక్ట్ ఉంటేనే వాళ్ళు నేర్చుకోవడానికి, ఆ పర్సన్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. బట్ ఈ జనరేషన్లో తనకి యూస్ఫుల్ అయితే చాలు, చిన్నవాడు చెప్పినా కూడా తీసుకుంటాడు. ఓకే, ఈ జనరేషన్ అంటే ఎందుకంటే ఇప్పుడు ఏఐ వచ్చింది. అవును, చిన్న పిల్లాడు ఒక ఏఐ టూల్ వాడుతున్నాడు, అరే ఎలా వాడుతున్నావు చెప్పు నేను కూడా వాడతానని వాడికి కూడా అడిగి నేర్చుకుంటాం మనం ఇప్పుడు. పెద్దవాళ్ళు నేర్చుకుంటున్నారు పిల్లల దగ్గర. అంటే వాళ్ళు నేర్చుకోవట్లేదని కాదు, వాళ్ళకు ఒక నమ్మకం ఉంటేనే నేర్చుకుంటాడు. వీళ్ళేంటి అని అంటే నాకు యూస్ఫుల్ అయితే నేర్చుకుంటా, కెరీర్ పరంగా అనుకోవచ్చు ఇలా. అండ్ ఇప్పుడు ఏంటి అంటే అన్నీ అప్గ్రేడెడ్ అయిపోయాయి, బట్ పేరెంటింగ్ అప్గ్రేడ్ చేసుకోవట్లేదు. పేరెంట్స్ కూడా అప్గ్రేడ్ అవ్వాలంటారు ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు కెమెరా ఉంది, అప్పట్లో కెమెరా లేదు, ఇంత పెద్ద కెమెరా ఉండేది అప్పుడు, ఇప్పుడు ఇంత అయింది, అది ఫోన్లో కూడా మనకి వచ్చేస్తుంది కెమెరా. సో ఇది వాడుతున్నాము, ఇప్పుడు ఏసీ ఉంది, ఏసీ వాడుతున్నాము, కార్లలో తిరుగుతున్నాము, అన్నీ చేస్తున్నాము. సో పేరెంటింగ్ కూడా అప్గ్రేడ్ అవ్వాలి, పేరెంటింగ్ కూడా అప్డేట్ అవ్వాలి.